ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆ జిల్లా పరిషత్ చైర్పర్సన్పై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఫ్యాన్ పార్టీ ఈ దిశగా పావులు కదుపుతోంది. పార్టీ ఫిరాయించి తమను దెబ్బ కొట్టారని భావిస్తున్న వైసీపీ అవిశ్వాసం ప్రతిపాదించి బుద్ధి చెప్పాలని చూస్తోంది. అధికార పార్టీలో ఉన్న చైర్పర్సన్ తమ మాట వినడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? తెలుగుదేశం వ్యూహం ఏంటి? చైర్పర్సన్ ఆలోచనలేంటి? పదవి ప్రమాదంలో పడబోతోందని టెన్షన్ పడుతున్నారా? ఇంతకీ ఎవరా జిల్లా పరిషత్ చైర్పర్సన్? ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు అవిశ్వాసం గండం పొంచి ఉంది. 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవడంతో కొందరిని అధికార పీఠం నుంచి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు అధికారిక టీడీపీతో పాటు అటు వైసీపీ కూడా ఇదే పనిలో ఉన్నాయి. జగన్ జమానాలో జరిగిన పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో అక్రమాలతో అన్నింటినీ వైసీపీయే గెలుచుకుంది. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ఫ్యాన్ పార్టీ పాలనలో ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్లలో కొందరు టీడీపీలో చేరిపారు. అలాంటి వారిని పదవి నుంచి దింపేందుకు ఫ్యాన్ పార్టీ పావులు కదుపుతోంది. వైసీపీ టార్గెట్ చేసిన జెడ్పీ చైర్పర్సన్లలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఒకటి. జిల్లాలో మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలుండగా 3ంటికి ఎన్నికలు జరగలేదు. మిగిలిన 53 సీట్లను వైసీపీ గెలుచుకుంది. వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో జిల్లా పరిషత్లో ప్రాతినిధ్యం ఏర్పడింది. కొల్లిపర జెడ్పీటీసీ వైసీపీ సభ్యురాలు కత్తెర హెన్రీ క్రిస్టినాను ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల ముందు 13 జెడ్పీటీసీలతో కలిసి హెన్రీ టీడీపీలో చేరారు. దీంతో ఫ్యాన్ పార్టీ రగిలిపోయింది. తమ పార్టీ నుంచి గెలిచి క్రిస్టినా తెలుగుదేశంలో చేరడాన్ని తప్పుపడుతున్నారు. 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవ్వకుండా జెడ్పీ చైర్పర్సన్ను దింపే అవకాశం లేకపోవడంతో సమయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్ పార్టీకి ఇప్పుడు ఆ టైం వచ్చింది. హెన్రీ క్రిస్టినాపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్లో వైసీపీకి 41 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అవిశ్వాసం పెడితే వైసీపీ నెగ్గే అవకాశం ఉంటుంది. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో కొందరితో చైర్పర్సన్ క్రిస్టినాకు సఖ్యత లేదు. ఈమె వ్యవహార శైలిపై శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన ఏ పనిని చైర్పర్సన్ పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యేలుగా తాము చెప్పిన పనులు చేయనప్పుడు క్రిస్టినాకు ఎందుకు అండగా ఉండాలనే చర్చ టీడీపీలో సాగుతోంది. అటు వైసీపీ కూడా క్రిస్టినా తమకు ద్రోహం చేశారన్న కోపంతో ఉంది. దీంతో తన పదవికి ఎసరు వచ్చినట్టేనని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ భావిస్తున్నారు. అవిశ్వాసం పెడితే పీఠం దిగిపోవాల్సి వస్తుందన్న టెన్షన్ క్రిస్టినాలో కనిపిస్తోంది. అటు వైసీపీ ఇటు టీడీపీ ఆగ్రహంగా ఉండటంతో తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందన్న ఆందోళన ఈ ప్రజాప్రతినిధిలో కనిపిస్తోంది. వైసీపీలో ఉన్న టీడీపీతో సఖ్యతగా వ్యవహరించినా తన పరిస్థితి మరోలా ఉండేదని క్రిస్టినా భావిస్తున్నారు. మరోవైపు 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడంతో అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దించేసినా పెద్దగా బాధపడాల్సిందేమీ లేదని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో అలా జరిగితే అవమానమని కూడా మదన పడుతున్నారని వినిపిస్తోంది. అనుకున్నట్టుగానే వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందా, పెడితే పరిస్థితి ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఇక రాజకీయపరమైన అంశాలపై బాధ్యత తీసుకుని చైర్పర్సన్తో మాట్లాడే టీడీపీ నేతలు కరువయ్యారని వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పై ఫ్యాన్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే పొలిటికల్ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.